2029 ఎన్నికల్లోని మహిళా రిజర్వేషన్లు అమలుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జనగణన నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా అమలుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా కోటా పెంపు అంశంపై కేంద్రం కసరత్తులు చేస్తోంది. న్యాయ నిపుణులు, రాజ్యాంగ కోవిదులతో కేంద్రం ముమ్మర సంప్రదింపులు జరుపుతోంది. చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమలుకు సంబంధించి కసరత్తు అయితే జరుగుతోంది. నారీ శక్తి వందన్ అధినియం అమలుకు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణ, డీలిమిటేషన్ అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గాల పెంపుతో సంబంధం లేకుండా కేవలం మహిళా రిజర్వేషన్లను 2029 నాటికి అమలు చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ మేరకు ఏదైతే ఒక అమెండ్మెంట్స్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో కూడా కేంద్రం చర్చలు జరుపుతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికైతే ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాలు కూడా ఈ యొక్క డీలిమిటేషన్ కి సంబంధించి కొంత వ్యతిరేకత తెలియజేస్తున్న నేపథ్యంలో ముందుగా ఈ మహిళా రిజర్వేషన్ ని అమలు చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా మహిళా రిజర్వేషన్ ని అమలు చేయడానికి ఈ యొక్క కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చే ఆలోచనలో ఉందని చెప్పొచ్చు. దానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశం కూడా నిర్వహించే అవకాశం కూడా ఉంది అన్నది తాజాగా అందుతున్నటువంటి సమాచారం. ఈ కొత్త సవరణ ద్వారా 2029 లోక్సభ ఎన్నికలకు ముందే ఈ మహిళా రిజర్వేషన్లు అమలు చేయడం, అదేవిధంగా దక్షిణ రాష్ట్రాల నియోజకవర్గాల కేటాయింపు ఆందోళనను పరిష్కరించడం ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే లోక్సభ రాష్ట్ర శాసనసభల బలాన్ని సాధ్యమైనంత వరకు 50% పెంచే ప్రతిపాదన ఉంది. అయితే అదే సమయంలో ప్రస్తుతం ప్రతి రాష్ట్రానికి ఉన్నటువంటి లోక్సభ స్థానాల నిష్పత్తి మారకుండా కాపాడేందుకు కూడా డ్రాఫ్ట్ రూపొందిస్తున్నారు. ఇక మహిళల కోట ఏదైతే వర్టికల్ గా అమలు చేయబడుతుందో ఇందులో ప్రతిపాదిత 136 ఎస్సీ స్థానాల్లో, అదేవిధంగా 70 ఎస్టీ స్థానాల్లో 3వ వంతు అంటే 1/3 స్థానాలు మహిళలకు కేటాయించబడతాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే ఆర్టికల్ 55, 81, 82, 170, 330, 332 వీటితో పాటు 334A కి సవరణ కోరే అవకాశం ఉంది. ఈ బిల్లు ఆమోదానికి పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 మెజార్టీ, అదేవిధంగా కనీసం సగం రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం. సో దీనికి తోడు ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభలో ఏదైతే ఈ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి అన్న అంశాన్ని అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ మేరకు ఈ రోజు రాహుల్ గాంధీతో జరిగినటువంటి సమావేశంలో కూడా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు అయితే దీనిపై ఇంకా మొగ్గు చూపలేదనేది మనకు అర్థమైనటువంటి సమాచారం. థ్యాంక్ యూ కృష్ణ.